వీధులను ముంచెత్తిన బీరు వరద ప్రపంచాన్ని షాక్ గురి చేసిన ఘటన మీకు తెలుసా? వర్షాల కాలంలో వరదలు రావడం కామన్. ఆ వరదల్లో ప్రాణాలు పోవడం చూస్తుంటాం. కానీ బీరు వరదలా ప్రవహించిన ఘటన గురించి మీకు తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వింత ఘటనలు జరిగాయి. వాటిలో ఒకటి బీరు వరద. ఏకంగా ఓ నగరంలో వీధులన్నీ బీరుతో నిండిపోయాయని చెప్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఇది ముమ్మాటికి నిజం. 1814లో ఇంగ్లాండ్ రాజధాని లండన్ లో ఈ ఘటన జరిగింది. అంతేకాదు చరిత్రలో లండన్ బీర్ ఫ్లడ్ గా గుర్తింపు పొందింది. ఈ ఘటనలో ఏకంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతకీ అసలు ఈ ఘటన ఎలా జరిగిందంటే 1814లో ఏం జరిగింది? లండన్ లో మిక్స్ అండ్ కంపెనీ అనే ప్రముఖ మద్యం కంపెనీ ఉంది. అక్కడ పెద్ద మొత్తంలో బీరును తయారు చేసి దాదాపు 22 అడుగుల ఎత్తు పెద్ద చెక్క డబ్బాల్లో నిల్వ చేసేవారు. ఒక్కో డబ్బాలో లక్షల లీటర్ల బీరు నిల్వ ఉండేది. 1814 అక్టోబర్ 17న ఆ బ్రూవరీలో ప్రమాదం జరిగింది. అనుకోకుండా ఒక భారీ చెక్క డబ్బాపై ఉన్న ఇనుప రింగ్ ఊడిపోవడంతో ఒత్తిడి ఒక్కసారిగా పెరిగింది. కొద్దిసేపటికే ఆ డబ్బా పేలిపోయింది. దాని ప్రభావం పక్కనే ఉన్న మరికొన్ని భారీ నిల్వ డబ్బాలపై పడింది. అవి కూడా వరుసగా పగిలిపోయాయి. బీర్ల వరదలో మునిగి 8 మంది మృతి. ఈ ప్రమాదంతో ఒకసారిగా దాదాపు 3,20,000 గ్యాలన్లకు పైగా, అంటే సుమారు 1.47 మిలియన్ లీటర్ల బీరు బయటకొచ్చేసింది. అంత భారీ పరిణామంలో బీరు ఒక్కసారిగా బయటకు రావడంతో వరదల వీధుల వైపు దూసుకెళ్లింది. రోడ్లన్నీ బీరుతో నిండిపోయాయి. బీరు ప్రవాహం చాలా వేగంగా రావడంతో సమీపంలోని పేదవారు ఇళ్లపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని ఇళ్ల గోడలు కూలిపోయాయి. ఇళ్లలో ఉన్న వారికి తప్పించుకునే అవకాశం కూడా దక్కలేదు. ఈ విషాద ఘటనలో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు, సహాయక బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పెద్ద మొత్తంలో నష్టం జరిగిపోయింది. బ్రూవరీల భద్రత కోసం ప్రత్యేక చర్యలు. ఈ ఘటన తర్వాత బ్రూవరీల భద్రతపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. భారీ నిల్వల ట్యాంకుల నిర్మాణం, వాటి బలం, ఒత్తిడి తట్టుకునే సామర్థ్యం లాంటి అంశాలపై అధికారులు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం మాత్రమే కాకుండా బ్రూవరీకి కూడా భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. లక్షల లీటర్ల బీరు వృధా కావడంతో పాటు భవనాలు, నిల్వ వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత సంస్థ తిరిగి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. చరిత్రలో ఎన్నో విచిత్రమైన ప్రమాదాలు జరిగినా వీధుల్లో నీటికి బదులుగా బీరు వరదలా పారటం మాత్రం అత్యంత అరుదైన సంఘటనగా నిలిచిపోయింది.